పంచాయతీ రాజంపేట నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయింది. ఇది ప్రతి ఒక్క హిందూ ఇంటికి మెసేజ్ పోవాలా, ఇక్కడ చర్చ్ స్టార్ట్ అవ్వకూడదని ఒక కంకణం కట్టుకోండి. ప్రతి ఒక్కరు ఈ మెసేజ్ ని షేర్ చేయండి. ఈ పిల్లలందరూ స్ట్రాంగ్ గా ఉండాలి హిందువులుగానే బతకడానికి. కానీ ఎవడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ చర్చ కట్టి మతం మార్చాలంటే మనం మారిపోతామా? చెప్పండి, మారం కదా, గట్టి చెప్పండి. హిందువులుగానే జీవిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫేస్బుక్ లో చూసి ఇక్కడ చర్చి కడతా ఉన్నారు, ఇక్కడ ఒక్కరు కూడా క్రిస్టియన్ లేరు అని చదివి నేను ఎప్పుడెప్పుడు రావాలా, నిన్న మొన్న ఇంపార్టెంట్ పనులు రాలేకపోయినా ఈ రోజు పనులు ఆపుకున్నందుకు ఎందుకు వచ్చినా అంటే మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం. ఈ రోజు వాళ్ళు చర్చి కడతారు, ఇక్కడ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా లేదు, అయినా ఏదైనా చర్చి కడతా ఉన్నారు. మిమ్మల్ని చూసుకునే వాళ్ళు మీరు ఎంత స్టాండర్డ్ గా ఉండాలా? ఇప్పుడు మీరు హిందువులు కదా, హిందూగానే బతకండి, లేకపోతే మతం మాత్రం మారకండి. ఇప్పుడు రేపు మీ నాన్నగారులకు మీకు ఏం చేస్తారు? ఒక బిర్యానీ సంచి ఒక బాటిల్ ఇచ్చేస్తాడు, తాగేసి వచ్చి మీ అమ్మ తల్లో పూలు పెరికేసి బొట్టు తుంచేస్తారు. అలాంటి పరిస్థితి మన హిందువులు ఎప్పుడు వస్తుంది తెలుసు కదా మీకు? అలాంటి పరిస్థితి చూడాలని ఉందా మీరు? లేదు కదా. పొద్దున్నే లేస్తే ఒక్కడు కూడా బొట్టు లేకుండా కనపడగా అక్కడ ఊర్లో బొట్టు పెట్టుకోండి, మన దేవాలయం పోయి దండం పెట్టుకోండి, దేవాలయంలో దీపాలు పెట్టండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. ఒక బాటిల్కో లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ మన ధర్మాన్ని అమ్ముకుని దిగజారులు ఇంకా మనము. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూగానే బతకండి. చర్చ ఆగిపోతుంది. ఈ అన్నగారు మీకు అందరికి సపోర్ట్ గా ఉంటారు. మీకు ఇంకా హిందూ ధర్మ సంస్థలు మేము మా ధర్మక్షేత్రం తరపు నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తాం, ఎంతవరకైనా. ఆ చర్చి మాత్రం ఓపెన్ అవ్వకూడదు. మనం హిందువులుగానే బతకాలా. పుడితే హిందూగా బతికినాం, సస్తే హిందూగానే సావాలి, కానీ మనం మతం మారకూడదు. రేపు ఈ చిన్న పిల్లోని కూడా మంది ఇచ్చేస్తారు బాటిలో, వాడే వస్తాడు ఇంట్లోకి. అర్థమైందా? రేపు మీరు రా మమ్మీ నువ్వు రా చర్చికని ఇట్లాంటి పరిస్థితి దిగదార్చుకోకండి. ఈ శంకరాపురంలో స్టార్ట్ అయినారు, కానీ వీళ్ళందరూ యూనిటీగా ఉండారు కాబట్టి ఈ రోజు ఆ చర్చ్ అక్కడ స్టార్ట్ అవ్వడం ఆగిపోయింది. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఎవరైనా సరే చర్చ కడుతుంటే ముందుకు వచ్చి చర్చలను ఎంకరేజ్ చేయకండి. మన హిందూ ధర్మంలోనే బతకండి. ప్రతి ఒక్కరు మేల్కోండి. ఈ విషయం మన ఆంధ్రదేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మొత్తం తెలంగాణ స్టేట్ ఎన్నున్నాయో మన హిందూ రాష్ట్రాలు, ప్రతి ఒక్క చోటికి ఈ శంకరాపురం గ్రామము. అందరికీ నమస్కారం. గుంటూరు పంచాయతీ రాజంపేట మండలం కడప జిల్లా శంకరాపురంలో ఉండే దళిత మాలలము 200 కుటుంబాలు ఉన్నాం. మాకు తెలియకన్నానే చర్చీలు పర్మిషన్ ఉన్నాయని ఇళ్ళని గూడమని సిమెంట్ గూడమని చర్చి కట్టి సిలువు పెట్టి పోలీసు వారు కలెక్టర్ గారు అందరూ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారని మమ్మల్ని మతంలో మార్చేయడానికి మమ్మల్ని మా బిడ్డలను మాకే రచ్చలు పెట్టి తగులు పెట్టి మా ఇంటి చర్చి కట్టి గందరగోళం చేస్తున్నారు. మేము 200 కుటుంబాలు ఇక్కడ జీవిస్తా ఉన్నాము. మమ్మల్ని అడగన్నా కలెక్టర్ గారు ఎలా పర్మిషన్ ఇచ్చాడు? ఆయనకు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అందరు ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి వెంటనే దయించి మా మీద దయపెట్టి మాకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతున్నాము.